హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిసెట్ 2026 ఆన్సర్ కీ డిస్కస్ చేద్దాం. ఇది సెట్ డి. మీరు ఏ సెట్ అయినా సరే స్టూడెంట్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఆర్డర్ వేరేగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూసుకొని మీరు టిక్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా మనం మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఆన్సర్ కీ చూద్దాం. కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్. మనకి ట్రై సెక్షన్ అంటే 2 ఆన్సర్స్ వస్తుంది. ఒకటి 1:2, 2:1తో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4,0, 5,-2. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో మీరు వేరే క్వశ్చన్ నంబర్స్ ఉంటాయి వేరే సెట్ వాళ్ళకి. సో ఇక్కడ ఈ ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్, టిక్ చేసుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే విచ్ ద పాయింట్స్ -1, 2, 1, 4, 3, k ఆర్ కోలినియర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 6, ఆప్షన్ 4. ద వాల్యూ విచ్ అకర్స్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ డేటా. సో మళ్ళీ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యేది ఏంటి అంటే మోడ్. మీడియన్ ఆఫ్ ద డేటా. మనము ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి మిడిల్ అబ్జర్వేషన్ 11 వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3, ఆన్సర్ 11. 20th టర్మ్ ఇన్ ఏపీ. సో ఏ ప్లస్ 19d. సో ఇక్కడ ఏ 10, d -3 పెట్టుకుంటే ఆన్సర్ -47 వస్తుంది స్టూడెంట్స్. వాల్యూ ఆఫ్ లాగ్ 343 బేస్ 7. సో 343ని మనం 7 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 3 log 7 బేస్ 7 అంటే 3 × 1 3 అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఆన్సర్ 3, ఆప్షన్ కూడా 3A. సో ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక్కడ 12 డిఫెక్టివ్ పెన్స్ అంటే 132 గుడ్ వన్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ టేకెన్ అవుట్ ఈజ్ ఎ గుడ్ వన్? అంటే 132 + 12 ఎంత? 144. సో గుడ్ వన్స్ అడిగారు కాబట్టి 132/144 ఈజ్ 11/12, విచ్ ఈజ్ ఆప్షన్ 4. సెంట్రాయిడ్ ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 కాబట్టి x1, x2, x3ని యాడ్ చేస్తే 4 వస్తుంది. y1 + y2 + y3/3 చేస్తే -1 వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 - 1, ఆప్షన్ 3. సో ఇక్కడ మోడ్ ఎంత అని అడుగుతున్నాడు. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ మోడ్ 3 to 5 ఫ్యామిలీ సైజ్లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 8 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 to 5 మధ్యలో ఉండాలి. సో 3 to 5 అంటే ఇక్కడ ఆన్సర్ 3.5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ జీపీ? సో ఇవన్నీ జీపీ, ఎందుకంటే సేమ్ కామన్ రేషియోస్ ఉన్నాయి. ఇది కామన్ రేషియో లేదు కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 4. x - 1, x + 2, x + 8 are 3 consecutive terms of a GP. Then value of x. అంటే ఇక్కడ a2/a1 = a3/a2 చేస్తే మనకి ఆన్సర్ 4 వస్తుంది స్టూడెంట్స్, విచ్ ఈజ్ ఆప్షన్ 3. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఇక్కడ √x² + y² అంటే √6² + 5² చేస్తే √61 వస్తుంది. ఆరిజిన్కి ఇది ఫార్ములా. సో ఇక్కడ సింపుల్గా స్టాటిస్టిక్స్లో మీడియన్ ఫార్ములా అడిగారు. L + n/2 - CF/F × H, which is option 1. The mean of first 10 natural numbers. So general గా sum of first 10 natural numbers ఏంటి? 55. సో 10 అడిగాడు కాబట్టి 55/10, which is 5.5. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇందులో ఎక్కువ సార్లు అబ్జర్వేషన్ రిపీట్ అయ్యింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే 7 అనే అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈజ్ 7, విచ్ ఈజ్ ఆప్షన్ 2. secant θ + tan θ p అయితే secant θ - tan θ ఈజ్ 1/p అవుతుంది, దాని రెసిప్రోకల్. సో ఇది జనరల్ క్వశ్చన్ స్టూడెంట్స్. √1 + sin a / 1 - sin a, ఆన్సర్ secant a + tan a. ఇది మనం p/q ఫామ్లో రాయలేం కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్. సో కరెక్ట్ ఆప్షన్ ఇర్రేషనల్ నంబర్, ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ హ్యాస్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్? సో టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ 23/200. ఎందుకంటే ఈ నంబర్ని మనము డినామినేటర్లో 2^n 5^m రాయొచ్చు కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 4. సో 45 degrees ఉంటే సో ఏదైతే అబ్జర్వేషన్ ఉందో అదే ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 8 meters. సో ఈ క్వశ్చన్కి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 6 meters టాంజెంట్ ఆన్ ద గ్రౌండ్, యాంగిల్ 60 degrees ఉంది కాబట్టి సో ఇక్కడ మనము tan θ అప్లై ఫార్ములా వేస్తే 2√3 ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ 1, 2√3 meters. సో డెసిమల్ ఫామ్లో ఎన్ని ప్లేసెస్లో టర్మినేట్ అవుతుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్లో. ఇక్కడ 430/5^4గా తీసుకోవచ్చు కాబట్టి సో 0.0430 ఆన్సర్ వస్తుంది. సో డెసిమల్ ప్లేసెస్ అడిగారు కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్. ఈ రెండు సెట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి A = B, విచ్ ఈజ్ ఆప్షన్ 2. tan a + b/2 = cot c/2. ఎందుకంటే ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కాబట్టి tan cot అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. ఇఫ్ q ఈజ్ సమ్ ఇంటీజర్ దెన్ 4q + 1 అనేది ఆడ్ ఇంటీజర్. ఇవన్నీ ఈవెన్ ఇంటీజర్స్ ఈ మూడు, ఇది ఒక్కటి ఆడ్ ఇంటీజర్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 1,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫైనైట్ సెట్? సో న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్, ఈవెన్ నెంబర్స్ ఇన్ఫైనైట్, హోల్ నెంబర్స్ ఇన్ఫైనైట్, డేస్ ఆఫ్ వీక్ అనేది 7 days ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫైనైట్ సెట్. LCM of 8, 19, 25 is 1800. Volume of right circular cone. So volume of cone formula 1/3 pi r square h kabatti correct option 4 1/3 pi r square h. Total surface area of the cuboid. So formula 2 into LB plus BH plus LH. Idi lateral surface area formula. So correct option 1. Value of 2 tan square 45. 2 tan square 45 ante tan 1 square 2 plus ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే సేమ్ వాల్యూస్ కాబట్టి. సో 2 into 1 square is 2 into 1 is 2 కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3. 2 coins tossed simultaneously, the probability of getting at least one tail. So 3/4. సో రైట్ సర్క్యులర్ సిలిండర్ బేస్ 14 centimeters, హైట్ 21 ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి 12,936 వస్తుంది స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ 12,936 ఆప్షన్ 4. 3 tan A 4 అయితే sin A. సో 3 tan A 4 అంటే 4/3 వస్తుంది. sin A విల్ బి 4/5. సో ఇది ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ 5 వస్తుంది స్టూడెంట్స్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఆన్సర్ 5. సో ప్రాబబిలిటీలో డెక్ ఆఫ్ కార్డ్స్లో రెడ్ కలర్ కింగ్ ఎంత వస్తుందంటే 2/52. సో 2/52 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 2/52 అన్నా 1/26 అన్నా ఒకటే స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ 1/26. రెడ్యూస్డ్ ఆర్ ఎన్లార్జ్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ సిమిలర్, దే ఆర్ సిమిలర్ పిక్చర్స్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా θ/360 into pi r square. θ వాల్యూ ఇవ్వడం జరిగింది 270, రేడియస్ ఇవ్వడం జరిగింది. ఫార్ములాలో అప్లై చేస్తే మనకి 115.5 వస్తుంది ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ 1. లెంత్ ఆఫ్ టాంజెంట్ 17 centimeters, సర్కిల్ రేడియస్ 8. సో 17, 8, 15 అనేది ట్రయాడ్స్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 15. సో 2/7 హోల్ స్క్వేర్ ఫార్ములా చేయాలి స్టూడెంట్స్. 2/7 హోల్ స్క్వేర్ అన్నా 4/49 అయినా 4:49 అని ఒకటే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 4 ఆన్సర్ 4:49. సో ఈ క్వశ్చన్కి ల్యాడర్ అంటే 15, 12, 9 మళ్ళీ ఇది ట్రయాడ్స్లో కాన్సెప్ట్. కరెక్ట్ ఆప్షన్ 2 ఆన్సర్ 9. ఏ సర్కిల్ హ్యావ్ 2 parallel tangents at the most. సో ఇక్కడ మీరు చూడండి ఎప్పుడు ఇది మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, అదర్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఇక్కడ 60 degrees అంట, ఇది 60 degrees ఉంటే ఇది 120 degrees ఉంటుంది. సో ఇక్కడ మన అందరికి తెలుసు యాంగిల్ ఏ మనకి 90 degrees ఉంటుంది. టాంజెంట్ అండ్ రేడియస్ ఆర్ పర్పెండిక్యులర్. 90 ప్లస్ ఇది 30 ఎందుకంటే 60 కాబట్టి 30 ఉంటుంది. 90 ప్లస్ 30 ప్లస్ 60 ఉంటేనే మనకి 180 degrees వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 1. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఆన్సర్ 1 స్టూడెంట్స్. ఇది కూడా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ x వాల్యూ 5 వస్తుంది ఆప్షన్ 3. Length of 2 similar tangents were also always equal to from the external point. So correct option equal. If the sum of two numbers is 8, difference is 2, those two numbers are so 5 and 3. Correct option 3 answer 5, 3. X కనుక్కోమన్నాడు. సో x వాల్యూ -8 వస్తుంది స్టూడెంట్స్. If two linear equations represent the same line, then pair of linear equations have infinitely many solution. So same line ఒకదానిపైన ఒకటి ఉంటే ఓకే మనకి infinitely many solution, coincident lines అంటాం. Solution of the pair of linear equations x plus y is equal to 14, x minus y is equal to 4. సో ఇక్కడ x ప్లేస్ లో 9, y ప్లేస్ లో 4 పెట్టుకుంటే 9 ప్లస్ 5 ఎంత 14, 9 మైనస్ 5 ఎంత 4. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి x 9 y 5 ఆప్షన్ 1. సో ఈ రెండు a1/a2 b1/b2 ఈక్వల్ లేవు కాబట్టి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ 2 ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూట్స్, ఇది ఏ టైప్ ఆఫ్ రూట్స్ అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 2/3 -1/2. నేచర్ ఆఫ్ ద రూట్స్ b² - 4ac చేస్తే మనకి ఆన్సర్ 9 వస్తుంది. రియల్ అండ్ డిస్టింక్ట్. కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. సో k వాల్యూ కనుక్కోమన్నాడు. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే b² - 4ac ఫార్ములా అప్లై చేసే స్టూడెంట్స్ మనకి k² = 36 వస్తుంది. k = +6 - 6. కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ +6 - 6. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇందులో ఏంటి అంటే 1/2 1 3/2 3. ఎందుకంటే a2 - a1 అన్న a3 - a2 అన్న సేమ్ వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్. సో ఎప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి పారాబోలా వస్తుంది.
సో దీని వాల్యూ 1. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ 4 ఇస్తే ఆన్సర్ ఎప్పుడు 1 ఉంటుంది. సో ట్రైన్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 40 km/h, ఆప్షన్ 2. 58th క్వశ్చన్, ఇది C/A అప్లై చేస్తే స్టూడెంట్స్ మనకి ఆన్సర్ -3/2 వస్తుంది. X and Y యాక్సిస్ ఆల్వేస్ ఇంటర్సెక్ట్ అట్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే 0, 0, ఆప్షన్ 2. ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ -b ± √b² - 4ac/2a, ఆప్షన్ 3 ఆన్సర్ ఇది. సో ఇంకా నేను ఫిజికల్ సైన్స్ కూడా ఇంకో వీడియోలో చేస్తాను స్టూడెంట్స్. స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇదే కాదు, నేను అప్కమింగ్ కౌన్సిలింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.